హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నువ్వుల చిక్కీ ఇంట్లోనే చేశానండి. బయట కొనుక్కునే నువ్వుల చిక్కీ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మనం చేసుకోవచ్చు. ఈ నువ్వుల చిక్కీ బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి ఎదిగే పిల్లలకు, తర్వాత ఆడవారికి మంచిగా పౌష్టికంగా ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట కొన్న దానిలాగానే ఎంతో క్రిస్పీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల చిక్కీ చేయడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారండి. చాలా ఈజీ ప్రాసెస్. పాకం పట్టే విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు, మనం కూడా ఇంట్లోనే వీటిని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక చిక్కీ తయారీ విధానానికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు నువ్వులు వేసుకున్నానండి. వీటిని బాగా వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకుని దగ్గరుండి వీటిని బాగా వేయించుకోవాలండి. మనం హైలో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగిపోయాయండి. నేను ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లోనే 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇందులో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా కొన్ని వేస్తే చాలు. ఈ బెల్లం పాకాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండాలండి. అడుగంటుతుంది, లేకపోతే పాకం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూస్తున్నారు కదా, బెల్లం అంతా బాగా కరిగిపోయి పాకం చిక్కపడుతూ కలుపుతూ ఉండాలి. మనం పాకం తయారయ్యేసరికి మనం చిక్కీ చేసుకోవడానికి ఒక చపాతీ పీట లాంటిది లేదా మీరు ఒక ప్లేట్ తీసుకొని అందులోనైనా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పాకం చెక్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో పాకం వేసిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే మన చేతికి మెత్తగా జిగురుగా ఉంటే ఇంకా పాకం కాలేదని అర్థమండి. మనకి పాకం ఇంకా సరిగా రాలేదు కాబట్టి దీన్ని సిమ్లో పెట్టుకొని మనం దీన్ని బాగా పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, పాకాన్ని నేను మళ్ళీ టెస్ట్ చేస్తున్నాను. పాకం ముద్దను తీసుకొని అలా కొట్టినప్పుడు సౌండ్ రావాలండి. అలా సౌండ్ వచ్చిందంటే మనకి పాకం రెడీ అయినట్టు. రెండవది ఏంటంటే, ఆ పాకాన్ని మనం చేత్తో ఇలా విరిచినప్పుడు అప్పడంలాగా విరిగిపోవాలి. అప్పుడు విరిగిపోయింది అనుకోండి, పాకం మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నువ్వులను పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనము చపాతీ పీట మీద నెయ్యి రాసి ఉంచుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఆ చపాతీ పీట మీద వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చపాతీ కర్రకు నెయ్యి రాసుకొని ఈ చపాతీ కర్రతోనే మనం దీన్ని బాగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా దీన్ని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఆరిపోయిన తర్వాత దీన్ని కట్ చేయలేమండి, ఎందుకంటే అది సెట్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మనము ఈ రకంగా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చిక్కీలు ఆరిన తర్వాత నీట్గా మనకు వస్తాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చిక్కీలన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం తీస్తే ఈజీగా ఊడి వస్తాయి. ఫ్రెండ్స్, చిక్కీలు పూర్తిగా ఆరిపోయాయి. మీకు తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అవి వచ్చేసాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఒకటి విరిచి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిక్కీ చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బయట ఎప్పుడు చేస్తుంటారో మనకు తెలీదు, కానీ కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.